హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఒక ఎఫిలియేట్ వెబ్సైట్ని ఎటువంటి కోడింగ్ లేకుండా ప్రొఫెషనల్గా ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ ఎఫిలియేట్ అనే ఒక టాపిక్ తీసుకుంటే ఎఫిలియేట్ ద్వారా చాలా ఎక్కువ మనీ ఎర్న్ చేయొచ్చు. ఈ ఎఫిలియేట్ ద్వారా వచ్చే కమిషను చాలా ఎక్కువ ఉంటుంది. మీకు ఇంకా చెప్పాలి అంటే యూట్యూబ్లో టెక్ ఛానల్స్ ఉంటాయి కదా, ఈ టెక్ ఛానల్స్కి యూట్యూబ్ నుంచి వచ్చే ఎర్నింగ్స్ కన్నా ఈ ఎఫిలియేట్ కమిషన్ ద్వారా వచ్చే ఎర్నింగ్సే ఎక్కువ ఉంటాయని చెప్తాను. సో దీన్ని బట్టి నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఎఫిలియేట్ చేయడం ద్వారా చాలా మనీ ఎర్న్ చేయొచ్చు అని చెప్తాను. అయితే ఇక్కడ ఒక డిస్క్లైమర్ ఏంటంటే ఈ ఎఫిలియేట్ ద్వారా వచ్చే మనీ అందరికీ సేమ్ ఉంటుంది, వేరే వాళ్ళకి వస్తుంది కాబట్టి మీకు కూడా వచ్చేస్తుంది. మీరు ఇప్పుడే ఈ ఎఫిలియేట్ వెబ్సైట్ని స్టార్ట్ చేయండి అని నేను చెప్పట్లేదు, కానీ నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఎఫిలియేట్ అనే ఒక వే ఉంది. ఈ వేని యూజ్ చేసుకుని దీనిలో మీరు ఎక్స్పీరియన్స్ తెచ్చుకుని దీనిపై వర్క్ చేస్తే మంచి ఎర్నింగ్స్ చూడొచ్చు. ఇందులో చాలా ఎక్కువ కమిషన్ వస్తుందని నేను ఇక్కడైతే చెప్తున్నాను. ఈ వీడియోలో నేను కంప్లీట్ ప్రాసెస్ చెప్తాను. లైక్ ఎలా అంటే ఈ ఎఫిలియేట్ వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేయొచ్చు, ఈ ఎఫిలియేట్ ద్వారా మనీ ఎలా ఎర్న్ చేయొచ్చు, ఎలా మేనేజ్ చేయాలనేది మీకు కంప్లీట్గా చెప్తాను. నేను చెప్పిన ఈ కంప్లీట్ ప్రాసెస్ చూడండి. ఈ ప్రాసెస్ చూసిన తర్వాత మీకు వర్కౌట్ అవుతుంది, నేను వర్క్ చేయగలను అంటేనే మీరు స్టార్ట్ చేయండి, లేదంటే స్టార్ట్ చేయకండి. నెక్స్ట్ మెయిన్లీ ఈ వీడియోలో డీల్స్ టైప్ అఫిలియేట్ వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేయాలనేది మనం ఇక్కడ చూస్తాం. లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఏజియో, ఇలా క్లాత్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ లేదా మన డైలీ లైఫ్లో యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఉంటాయి చూసారా, వీటి రిలేటెడ్గా ఒక ఎఫిలియేట్ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలనేది మనం ఈ వీడియోలో చూస్తాం. అంటే ఎఫిలియేట్లో చాలా వేస్ ఉంటాయి, చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటిలో సేల్ చేసే వాటికే కాకుండా క్రెడిట్ కార్డ్స్, ఇన్సూరెన్స్, బ్యాంక్ అకౌంట్స్, ఇలా వీటిలో కూడా ఎఫిలియేట్స్ అనేవి ఉంటాయి. వాటి రిలేటెడ్గా కూడా మనం ఒక ఎఫిలియేట్ వెబ్సైట్ని క్రియేట్ చేయవచ్చు. ఇవి మొత్తం కేటగిరీ వైజ్గా ఏ కేటగిరీకి ఆ కేటగిరీగా ఉన్నట్టు ఉంటాయి కాబట్టి నేను అన్ని కేటగిరీస్ గురించి ఈ వీడియోలో చెప్పకుండా ఇక్కడ మెయిన్లీ డీల్స్ టైప్ అఫిలియేట్ వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేయాలనేది నేను మెయిన్గా చెప్పడం జరుగుతుంది. ఇంకా అదర్ క్రెడిట్ కార్డ్స్, ఇన్సూరెన్స్, ఇలా వేరే కేటగిరీస్ ఏమున్నా కానీ మనం ఇంకొక ట్యుటోరియల్లో సపరేట్గా మాట్లాడుకుందాం. ఫైన్ కదా. ఇప్పుడు ఈ వెబ్సైట్ యొక్క డెమో చూద్దాం. అంటే ఈ వీడియోలో మనం క్రియేట్ చేసే ఎఫిలియేట్ వెబ్సైట్ ఎలా వస్తుంది, ఎలా కనిపిస్తుంది అనేది డెమో చూపిస్తాను. దీనికోసం డీల్స్ ఆఫ్ ద డే india.com అని ఒక వెబ్సైట్ని ఓపెన్ చేస్తున్నాను. ఈ వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేసు మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సో మనం క్రియేట్ చేసే వెబ్సైట్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ఈ వెబ్సైట్ని ఒక బ్లాగర్, అంటే నేను కంటెంట్ అప్డేట్ చేస్తాను, ఈ కంటెంట్కి రిలేటెడ్గా ఏదైతే డీల్ ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ లింక్ ఇస్తాను, ఆ లింక్ త్రూ నేను కమిషన్ ఎర్న్ చేస్తాననే వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళకి ఈ వెబ్సైట్ కరెక్ట్గా సెట్ అవుతుంది. దాంతోపాటుగా మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, మా యూట్యూబ్ ఛానల్లో ఈ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేసుకుంటాం, మేము ప్రమోట్ చేసుకున్న లింక్స్ని ఇక్కడ ఇచ్చుకుంటాం అనే వాళ్ళకి కూడా ఈ వెబ్సైట్ కరెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇందులో ఎక్స్ట్రా అన్వాంటెడ్ థింగ్స్ ఏం లేకుండా డైరెక్ట్గా, అంటే మన సైట్ని ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్గా ప్రొడక్ట్స్ మాత్రమే కనిపిస్తూ ఉంటే కనిపించే ఆ ప్రొడక్ట్స్ని బట్టి యూజర్కి ఏ ప్రోడక్ట్ కావాలి, ఏ ఆఫర్ బాగుంది అనేది చూసుకుని ఆ పర్టికులర్ ఆఫర్ ఉన్న ప్రోడక్ట్ని బై చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ మీకు ప్రొడక్ట్స్ కనిపిస్తున్నాయి చూసారా, డిఫరెంట్ టైప్స్లో. ఈ ప్రొడక్ట్స్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ని చూడాలి లేదా ఆ ప్రోడక్ట్ కావాలి, ఆ ప్రోడక్ట్ని బై చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ గెట్ డీల్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై ట్యాప్ చేస్తే ఆ ప్రోడక్ట్కి సంబంధించి ఏదైతే మనం ఒక ఎఫిలియేట్ లింక్ ఇస్తామో ఆ లింక్కి ఇది రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసారు కదా స్క్రీన్పై, ఇలా ఒకటే ప్రోడక్ట్ అనే కాకుండా మొత్తం అన్ని ప్రోడక్ట్స్కి సేమే ఉంటుంది. సో మీరు ఏదైతే ఒక కంపెనీలో ఎఫిలియేట్ వెబ్సైట్, అంటే అమెజాన్ అయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్ అయితే ఫ్లిప్కార్ట్, ఇలా ఏదైతే ఒక కంపెనీలో మీరు ఎఫిలియేట్ లింక్ జనరేట్ చేసి ఆ లింక్ ఈ ప్రోడక్ట్కి ఇస్తారో, మీరు ఇచ్చిన లింక్ని బట్టి ఒక ప్రోడక్ట్పై ట్యాప్ చేసినప్పుడు ఆ కంపెనీకి ఇది రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఇదే హోమ్ పేజ్ అన్నట్టు. హోమ్ పేజ్ మొత్తంలో మనం యాడ్ చేసిన ప్రొడక్ట్స్ అన్నీ రీఫ్రెష్ అవుతూ కిందకి వెళ్ళే కొద్దీ అలా వస్తూనే ఉంటాయి అన్నట్టు. సో మ్యాక్సిమం ఈ డీల్స్ కోసం వచ్చిన యూజర్స్ అందరూ ప్రొడక్ట్సే చూడాలనుకుంటారు, డీల్సే చూడాలనుకుంటారు. కాబట్టి ఎక్స్ట్రా అన్వాంటెడ్ థింగ్స్ ఏమి ఇక్కడ మనం చూపించకుండా ఓన్లీ ప్రొడక్ట్స్ మాత్రమే ఈ పేజ్లో చూపిస్తూ ఉంటాం. ఇంకా టాప్లో మనకు కొన్ని కేటగిరీస్ మెన్షన్ చేసి
పర్టికులర్ కేటగిరీలో ఆ కేటగిరీకి సంబంధించిన ఆప్షన్స్ని కూడా మనం యాడ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ టీవీ డీల్స్ అనే దానిపై ట్యాప్ చేశాను కదా. సో దీనిపై ట్యాప్ చేసినప్పుడు ఈ టీవీకి సంబంధించిన డీల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 1 by 1గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇలా మీరు ఒక స్పెసిఫిక్ కేటగిరీని క్రియేట్ చేసుకుని ఆ కేటగిరీకి రిలేటెడ్గా ఉండే డీల్స్ని కూడా మీరు సపరేట్ పేజ్లో డిస్ప్లే చేయవచ్చు. ఇక టీవీ డీల్స్ అనే కాదు, ల్యాప్టాప్ డీల్స్ లేదా మొబైల్ డీల్స్, న్యూ డీల్స్, అమెజాన్ డీల్స్ లేదా డీల్ ఆఫ్ ద డే లేదా మింత్రా, క్విజ్, ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో మీకు నచ్చిన కేటగిరీని ఇక్కడ ఒక డీల్గా ఒక పేజ్లో మీరు యూజర్కి చూపించవచ్చు అన్నట్టు. ఇంకా హెడర్లో చూస్తే డీల్స్ ఆఫ్ ద డే ఇండియా అని ఒక లోగో కనిపిస్తుంది, సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది, ఇక్కడ యూజర్ అకౌంట్, కింద కేటగిరీస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఏదైతే ఒక సెర్చ్ ఆప్షన్ ఉందో ఈ సెర్చ్ ఆప్షన్ త్రూ యూజరు ఒక డీల్ కావాలి, నాకు స్పెసిఫిక్గా ఈ ప్రోడక్ట్ కావాలి, ఈ ప్రోడక్ట్లో ఏదైనా డీల్ ఉందామో ఇక్కడ చూద్దాం అనుకుంటే యూజర్కి కావాల్సిన ప్రోడక్ట్ని ఇక్కడ సెర్చ్ చేశాడు అనుకోండి, ఈ డీల్స్ వెబ్సైట్లో యాడ్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ 1 by 1గా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి యూజరు ఈ ప్రోడక్ట్కి డీల్ ఉందా, ఈ ప్రోడక్ట్ మీద డీల్ నడుస్తుందా అని ఆ ప్రోడక్ట్ని వెబ్సైట్కి వెళ్ళి చూస్తూ ఉంటాడు. లేదు వెబ్సైట్కి వెళ్ళకుండా ఆ ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మన వెబ్సైట్లోనే చూడాలనుకుంటే ఇక్కడ ఏదైతే ప్రోడక్ట్ ఇమేజ్, ప్రోడక్ట్ టైటిల్ ఉందో దీనిపై ట్యాప్ చేస్తే ఈ ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేస్తూ ఉంటాం. ఆ డీటెయిల్స్ని ఇక్కడ నుంచి డైరెక్ట్గా మన వెబ్సైట్లోంచి చెక్ చేసుకోవచ్చు. ఇది ఎలా అప్డేట్ చేయాలి ఏంటి అనేది కూడా మీకు కంప్లీట్గా చెప్తాను. సో 1 by 1గా మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. ఓవరాల్గా ఈ డీల్స్ వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేసు మనం ఈ వీడియోలో చేసే ప్రాసెస్ని బట్టి మీకు ఎలా వస్తుందని చెప్తాను. ఇక్కడ ఏదైతే ఇంటర్ఫేస్ కనిపిస్తుందో ఈ కంప్లీట్ ఇంటర్ఫేసు మీరు డెస్క్టాప్ అంటే ల్యాప్టాప్, పీసీ ఇలా వీటిలో చూస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. అదే మొబైల్లో చూసారనుకోండి, మొబైల్లో చూస్తే ఈ డీల్స్ వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేసు ఈ విధంగా కనిపిస్తుంది. ఏదైతే ప్రొడక్ట్స్ లోడ్ అయ్యే ఆప్షన్ ఉందో ఈ లోడ్ అయ్యే ఆప్షను మీరు డెస్క్టాప్లో తీసుకున్న సేమే ఉంటుంది, లేదా మొబైల్లో తీసుకున్న సేమే ఉంటుంది. అంటే యూజరు మనం అప్డేట్ చేసిన ప్రోడక్ట్స్ని ఇలా కిందికి స్క్రోల్ చేసే కొద్దీ మనం ఎన్నైతే ప్రోడక్ట్స్ అప్డేట్ చేస్తామో అన్ని ప్రోడక్ట్స్ యూజర్కి కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇన్ఫినిటీగా ఇలా వస్తూనే ఉంటాయని చెప్తాను. సో దీనికంటూ ఒక లిమిట్ అంటూ ఏం లేదు. సో ఈ విధంగా మొబైల్ అండ్ డెస్క్టాప్ మోడ్లో ఈ డీల్స్ వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేసు మనకు వస్తుంది. ఈ విధంగా మనం క్రియేట్ చేసే వెబ్సైట్ వస్తుందని చెప్తాను. ఇక్కడ ఈ డెమో వెబ్సైట్ని కంప్లీట్గా చూడండి. కంప్లీట్గా చూసి మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఇక్కడ చూపించిన ఈ వీడియోలో మీకు అంత క్లారిటీ లేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ డెమో వెబ్సైట్ యొక్క లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీకు మీరు ప్రాక్టికల్గా డెస్క్టాప్ అండ్ మొబైల్ మోడ్లో మీరు చెక్ చేసుకోండి. సో దానివల్ల ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఇలా మొత్తం చెక్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఈ వీడియోలో నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ని ప్రాక్టికల్గా చెప్తాను. సో చాలా టైం స్పెండ్ చేసి ఈ వీడియోని చేస్తాను. మీరు కొత్తగా ఈ ఫీల్డ్కి వచ్చారంటే ఈ ఒక్క వీడియోతో చాలా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయొచ్చు అని చెప్తాను. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఇలా ఈ వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఈ కంప్లీట్ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు కరెక్ట్గా అనిపించాయి అంటే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఏదైనా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఈ కంప్లీట్ ట్యుటోరియల్లో నేను ఏవైతే పాయింట్స్ డిస్కస్ చేస్తున్నానో ఆ కంప్లీట్ పాయింట్స్ని మీకు 1 by 1గా విత్ టైం స్టాంప్స్తో మీకు స్క్రీన్పై మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు డిస్క్రిప్షన్లో కూడా అప్డేట్ చేస్తాం. సో దీనివల్ల ఏంటంటే ఈ ట్యుటోరియల్ చూసేటప్పుడు నేను ఏవైతే కొన్ని పాయింట్స్ కవర్ చేస్తున్నానో నేను కవర్ చేసే పాయింట్స్లో ఏ పాయింట్ అయినా మీకు ఆల్రెడీ తెలుసు, నాకు ఆల్రెడీ దీని గురించి ఐడియా ఉంది అనుకుంటున్నారంటే ఆ పర్టికులర్ పాయింట్ని స్కిప్ చేయడానికి ఈ టైం స్టాంప్స్ అనేది లేదా నేను డిస్కస్ చేసే పాయింట్స్ అనేది మీకు యూజ్ అవుతూ ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్తే ఇక్కడ కొన్ని బేసిక్ పాయింట్స్ గురించి మాట్లాడదాం. ఇందులో ఫస్ట్ చూస్తే ఎఫిలియేట్ అంటే ఏంటని అడిగితే ఇక్కడ ఎఫిలియేట్ అంటే ఏదైనా ఒక కంపెనీ ప్రొడక్ట్స్ని సేల్ చేస్తూ తన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ని జనాల్లోకి ఫాస్ట్గా తీసుకెళ్ళాలి, ఎక్కువ సేల్స్ అవ్వాలనుకున్నప్పుడు ఆ కంపెనీ మనకు కమిషన్ అనే ఒక ఆఫర్ ఇస్తూ ఉంటుంది. ఇది ఎలా వర్క్ అవుతుందని అడిగితే అమెజాన్ అనే ఒక కంపెనీని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. నేను ఈ అమెజాన్ అనే వెబ్సైట్లో ఒక ప్రోడక్ట్ గురించి నాకు తెలిసిన వాళ్ళకి చెప్పి వాళ్ళతో ఆ ప్రోడక్ట్ని బై చేయించాను. ఇలా నా ద్వారా వేరే ఒకరు ఈ ప్రోడక్ట్ని బై చేశారు కాబట్టి
ఈ ప్రోడక్ట్ టోటల్ ప్రైస్లో నాకు కొంత కమిషను ఈ అమెజాన్ వాళ్ళు ఇస్తారన్నట్టు. ఇలా ఇక్కడ ఈ అమెజాన్ అనే కాకుండా నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఒక కంపెనీ తన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ని సేల్ చేస్తూ జనాల్లోకి ఫాస్ట్గా వెళ్ళాలనే ప్రతి కంపెనీ ఈ ఎఫిలియేట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాయి. ఈ మెథడ్ ద్వారా ఎవరైతే ఆ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ని వేరే వాళ్ళతో బై చేస్తారో అలా చేసినప్పుడు కొంత కమిషను ఆ కంపెనీస్ బై చేయించిన పర్సన్కి ఇస్తూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రొడక్ట్స్ అనే కాకుండా యాప్స్ లో కూడా ఈ ఎఫిలియేట్ మెథడ్ అనేది ఉంటుంది. దీన్నే యాప్స్ లో చూస్తే రెఫరెండ్ ఎర్న్ అంటారు. దీన్ని కూడా ఎఫిలియేట్ లానే కన్సిడర్ చేస్తారు. ఇవనే కాకుండా ఇంకా క్రెడిట్ కార్డ్స్, బ్యాంక్ అకౌంట్స్, ఇన్సూరెన్స్ ఇలా వీటిలో కూడా ఈ ఎఫిలియేట్ అనేది ఉంటుంది. సో మనం ఎవరికైనా ఒక క్రెడిట్ కార్డ్ ని రిఫర్ చేసి వాళ్ళతో ఒక క్రెడిట్ కార్డ్ తీసుకునేలా చేసామనుకోండి, ఒక క్రెడిట్ కార్డ్ కి ఇంత అమౌంట్ అని బ్యాంక్ వాళ్ళు మనకి ఇస్తూ ఉంటారు. సో వీటిలో కూడా ఈ ఎఫిలియేట్ అనేది ఉంటుంది. ఇలా ఇవనే కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటే ఓటీటీ యాప్స్ ఉంటాయి కదా, ఆ యాప్స్ లో సబ్స్క్రిప్షన్ తీసుకున్నా కూడా ఈ ఎఫిలియేట్ ద్వారా మనకు కొంచెం కమిషన్ ఇస్తూ ఉంటారు. ఇంకా హోస్టింగ్ అని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇలా ఏ కేటగిరీలో అన్నా ఒకరి ప్రొడక్ట్ ని మనం మనకు తెలిసిన వాళ్ళకి రికమెండ్ చేస్తే వాళ్ళు మన ద్వారా బై చేశారనుకోండి, వాళ్ళు బై చేసిన టోటల్ అమౌంట్లో కొంచెం కమిషను లేదా ఇంత ఫిక్స్డ్ కమిషన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇచ్చిన కమిషన్నే ఎఫిలియేట్ అంటారు. ఇక్కడ ఈ ఎఫిలియేట్ రిలేటెడ్గా ఒక ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు ఎటువంటి కోడింగ్ లేకుండా ఈ ఎఫిలియేట్ వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేస్తామనేది చూద్దాం. మనం ఎటువంటి కోడింగ్ లేకుండా ఒక వెబ్సైట్ని క్రియేట్ చేయాలంటే మనకు సిఎంఎస్ ప్లాట్ఫామ్స్ అనేవి ఉంటాయి. ఈ సిఎంఎస్ ప్లాట్ఫామ్స్ అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. ఇవి ఎలా వర్క్ అవుతాయని అడిగితే, మనకు కోడింగ్ రాదు కదా, మనలా కోడింగ్ రాని వాళ్ళ కోసం కోడింగ్ వచ్చిన కొంతమంది డెవలపర్స్ వాళ్ళకున్న కోడింగ్ నాలెడ్జ్ని బట్టి కోడింగ్ యూజ్ చేసి డిఫరెంట్ టైప్స్లో వెబ్సైట్స్ క్రియేట్ చేస్తారు. అలా క్రియేట్ చేసిన కోడింగ్ వెబ్సైట్స్ని ఇక్కడ సిఎంఎస్ అంటున్నాను కదా, ఇందులో వాళ్ళు రెడీ చేసిన కోడింగ్ వెబ్సైట్ని ఒక ఫైల్ త్రూ ఇంపోర్ట్ చేస్తారు. అలా ఇంపోర్ట్ చేసినప్పుడు ఈ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ సిఎంఎస్ అనే ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో, ఈ ప్లాట్ఫాము డెవలపర్ ఇంపోర్ట్ చేసిన ఫైల్ మొత్తాన్ని రీడ్ చేసి, అంటే కోడింగ్ ఫైల్ మొత్తం రీడ్ చేసి కోడింగ్ రాని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చేంజ్ చేసి జస్ట్ టెక్స్ట్ రూపంలో మనకి చూపిస్తూ ఉంటుంది. అంటే ఎవరికైతే కోడింగ్ రాదో వాళ్ళకి జస్ట్ టెక్స్ట్ రూపంలో చూపిస్తూ ఉంటుంది. ఇలా చూపించినప్పుడు అక్కడ మనకి తెలిసిన లాంగ్వేజ్లోనే ఆ టెక్స్ట్ ఉంటుంది కాబట్టి మనకి ఎటువంటి కోడింగ్ రాకపోయినా జస్ట్ అక్కడ మనకు కనిపించే టెక్స్ట్తో చాలా ఈజీగా ఈ సిఎంఎస్ ప్లాట్ఫామ్ త్రూ ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసుకుని మేనేజ్ చేసుకుంటూ ఉంటాం. సో అర్థమైంది కదా, ఎటువంటి కోడింగ్ రాని వాళ్ళకి ఈ సిఎంఎస్ ప్లాట్ఫాము ఈ విధంగా వర్క్ అవుతుంది. ఈ విధంగా మనకు ఎటువంటి కోడింగ్ రాకపోయినా ఈ సిఎంఎస్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుని మనం ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్ని క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్తాను. అయితే ఇక్కడ ఈ సిఎంఎస్ ప్లాట్ఫామ్స్ అనేవి ఒకటనే కాకుండా చాలా ఉంటాయి. మీరు ఈ సిఎంఎస్ దానిలో దేన్నైనా యూజ్ చేసి ఎటువంటి కోడింగ్ లేకుండా ఒక వెబ్సైట్ని క్రియేట్ చేయవచ్చు. కాకపోతే ఇక్కడున్న ఈ సిఎంఎస్ ప్లాట్ఫామ్స్లో అన్నీ మనకు కన్వీనియంట్గా ఉండో, అన్నీ ఒకటే ప్రాసెస్తో ఉండో, ఒక్కో సిఎంఎస్ ప్లాట్ఫాము ఒక్కో యూనిక్ ప్రాసెస్తో ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇందులో మళ్ళీ మనకి ఏది బెస్ట్ ఉంటుంది, ఏది కరెక్ట్గా వర్క్ అవుతుంది, ఏదైతే ఎక్కువ సపోర్ట్ దొరుకుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చూస్తే ఈ సిఎంఎస్ ప్లాట్ఫామ్స్ అన్నిటిలో మోస్ట్ పాపులర్ ఎక్కువ యూజ్ చేసే ప్లాట్ఫామ్ వచ్చేసి వర్డ్ప్రెస్ అనే సిఎంఎస్ ప్లాట్ఫామ్ అని చెప్తాను. ఈ వర్డ్ప్రెస్ అనే సిఎంఎస్ ప్లాట్ఫామ్ ద్వారా ఎటువంటి కోడింగ్ లేకుండా ప్రొఫెషనల్గా ఒక వెబ్సైట్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక వెబ్సైట్ అంటే ఓన్లీ ఎఫిలియేట్ వెబ్సైట్ అనే కాకుండా మీరు ఈకామర్స్ వెబ్సైట్ అయినా, బ్లాగ్ వెబ్సైట్ అయినా, లేదా ఒక సర్వీస్ వెబ్సైట్ అయినా, బిజినెస్ వెబ్సైట్ అయినా కానీ ప్రొఫెషనల్గా ఎటువంటి కోడింగ్ లేకుండా ఈ వర్డ్ప్రెస్ అనే ప్లాట్ఫామ్ యూజ్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ వర్డ్ప్రెస్ ప్లాట్ఫామ్ని చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. అంటే మన వరల్డ్లో చాలా ఎక్కువ మంది ఈ వర్డ్ప్రెస్ అనే ప్లాట్ఫామ్ యూజ్ చేస్తూ ఉంటారు. దీని రిలేటెడ్గా చాలా వీడియోస్ యూట్యూబ్లో ఉంటాయి. మీకు ఏదైనా తెలియకపోయినా లేదా మధ్యలో టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా ఆ ఇష్యూని బట్టి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వాటి రిలేటెడ్ వీడియోస్ చాలా కనిపిస్తూ ఉంటాయి. వాటిని బట్టి మీకు వచ్చిన ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా మనం ఎటువంటి కోడింగ్ లేకుండా వర్డ్ప్రెస్ అనే ప్లాట్ఫామ్ యూజ్ చేసి ఈ ఎఫిలియేట్ వెబ్సైట్ని మనం క్రియేట్ చేస్తాం.